హాయ్ అండి, నేను మీ పద్మానండి. ఉలవ చారు చేస్తున్నానండి. ఇదో ఉలవ గుగ్గుళ్ళు అండి, ఇవి ఉలవ గుగ్గుళ్ళు. తర్వాత వంచిన చారు అండి, ఉలవ చారు వంచినవి. అంటే చూడండి, వంచినవి. ఈ గుగ్గుళ్ళు ఇలా రోట్లో వేసి దంచుకున్నాండి. చూడండి, అంటే ఇలా మెత్తగా దంచుకోవాలండి. దంచుకొని ఇది చింతపండు అండి, చింతపండు కొంచెం నీళ్లు పోసి బాగా పిసికేసి దీంట్లో వేయాలండి. ఉలవ చారులో వేయాలండి. ఈ చింతపండు రసము ఉలవ చారులో వేసి తయారు చేసే విధానం చూపిస్తాను. చింతపండు పిసికేసానండి, దీంట్లో పోసాను. ఇప్పుడు వేస్తున్నానండి దంచింది. తాలింపు వేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు వేసుకొని తాలింపు వేసుకోవాలండి. వద్దండి, ఉప్పు, కారం, పసుపు తాలింపు వేసుకున్నానండి. చారు వద్దు, మరుగుతున్నాయి చూడండి. ఉలవ చారు సూపర్గా ఉంటుందండి. తాలింపులో తెల్లపాయల రెబ్బలు వేయాలండి. ఇదో చూడండి, సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.